హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శ్రీపాప ఛానల్కు స్వాగతం. పొద్దున లేచినప్పటి నుంచి అద్దంలో చూసుకున్నప్పుడల్లా అబ్బా ఈ పొట్ట కొంచెం తగ్గితే బాగుండు, ఈ డ్రెస్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బరువు తగ్గాలని డైటింగ్లు చేసి జిమ్లకు వెళ్ళి యూట్యూబ్లో వందల వీడియోలు చూసి విసిగిపోయారా? అయితే ఈ వీడియో చూడండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీ వెయిట్ లాస్ జర్నీ ఇవాళతో మారిపోతుంది. చాలామంది బరువు తగ్గడం అంటే ఆకలితో అలమటించడం, నచ్చిన ఫుడ్ మానేయడం అనుకుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అస్సలు నీరసం రాకుండా హెల్దీగా బరువు తగ్గొచ్చు. ఈరోజు ఈ వీడియోలో కేవలం 4 వారాల్లో మీ వెయిట్ లాస్ రిజల్ట్ని చూపించే 5 సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ని చూద్దాం. టిప్ నెంబర్ 1, క్రేజీ లిక్విడ్ క్యాలరీస్. లిక్విడ్స్ని గమనించండి. మొదట తప్పు మనం ఎక్కడ చేస్తామంటే ఫుడ్ బాగానే కంట్రోల్ చేస్తాం, కానీ తాగే డ్రింక్స్ని పట్టించుకోము. అసలు ప్రాబ్లం మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసెస్, విపరీతమైన క్యాలరీస్, షుగర్స్ ఉంటాయి. రోజు 3 సార్లు టీ తాగితే మీకు తెలియకుండానే వందల క్యాలరీలు బాడీలోకి వెళ్ళిపోతాయి. సొల్యూషన్ ఏంటంటే కాఫీ, టీలలో పంచదారను తగ్గించండి. వీలైతే గ్రీన్ టీ లేదా లెమన్ వాటర్ని తాగండి. కూల్ డ్రింక్స్కి పూర్తిగా బాయ్ బాయ్ చెప్పేయండి. రియల్ హెల్త్ సీక్రెట్, భోజనానికి అరగంట ముందు ఒక పెద్ద గ్లాస్లో గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ కూడా బాగుంటుంది. టిప్ నెంబర్ 2, ప్లేట్ రూల్. బరువు తగ్గడానికి అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ తినే పద్ధతి మార్చాలి. దీన్నే మనం ప్లేట్ రూల్ అనుకుందాం. పాత పద్ధతి, మన ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని కొద్దిగా కూరలు వేసుకొని తింటాం. దీనివల్ల బాడీకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువై కొవ్వుగా మారిపోతుంది. కొత్త పద్ధతి, మీ ప్లేట్ని 3 భాగాలుగా విభజించుకోండి. సగభాగం 50% కూరగాయలు, ఆకుకూరలు లేదా సలాడ్స్ ఉండాలి. 25% ప్రోటీన్స్ ఉంటే గుడ్లు, పప్పులు, పన్నీరు లేదా చికెన్ ఉండాలి. మిగిలిన పావు భాగం అంటే 25% మాత్రమే అన్నము లేదా చపాతీ ఉండాలి. ఇలా తింటే పొట్ట నిండుగా ఉంటుంది, క్రేవింగ్స్ రావు, వెయిట్ కూడా ఫాస్ట్గా తగ్గుతారు. టిప్ నెంబర్ 3, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, టైం మేనేజ్మెంట్. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల నుండి నార్మల్ పీపుల్ వరకు అందరూ వాడుతున్న బెస్ట్ టెక్నిక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇది ఎలా చేయాలి? ఇది చాలా సింపుల్. రోజుకు 16 గంటలు ఏమీ తినకుండా ఉండాలి. మిగిలిన 8 గంటల్లోపే మన భోజనం పూర్తి చేయాలి. ప్రాక్టికల్గా రాత్రి 8 గంటల కల్లా మీ డిన్నర్ ముగించేయండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 12 గంటలకు లంచ్ చేయండి. మధ్యలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుంది. ఈ మధ్యలో కేవలం నీళ్ళు, గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ మాత్రమే తాగాలి. మ్యాజిక్, ఇలా చేయడం వల్ల 16 గంటల గ్యాప్లో మీ బాడీలో ఉన్న పాత కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. టిప్ నెంబర్ 4, నో నీడ్ ఆఫ్ హెవీ జిమ్, జస్ట్ వాకింగ్ చాలు. చాలామంది నాకు జిమ్కి వెళ్ళే టైం లేదు, అందుకే వెయిట్ తగ్గలేకపోతున్నా అని సాకులు చెప్తారు. జిమ్కి వెళ్తే బరువు తగ్గుతారు అనేది అపోహ మాత్రమే. ప్రాక్టికల్గా చూస్తే రోజు పొద్దున లేదా సాయంత్రం కనీసం 30 నుండి 45 నిమిషాలు వాకింగ్ చేయండి. లిఫ్ట్ వాడడం మానేసి మెట్లు ఎక్కండి. ఆఫీస్లో లేదా ఇంట్లో గంటకు ఒకసారైనా లేచి 5 నిమిషాలు నడవండి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు రూమ్లోనే అటు ఇటు తిరగండి. మీ ఫోన్లో స్టెప్ కౌంట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రోజుకు 8,000 నుండి 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకోండి. దీనివల్ల క్యాలరీలు ఈజీగా బర్న్ అవుతాయి, మైండ్ కూడా స్ట్రెస్ లేకుండా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నిద్ర మరియు మానసిక ఒత్తిడి. సైన్స్ ఏం చెప్తోంది?
మీరు డైటింగ్ ఎంత బాగా చేసినా రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే బరువు తగ్గరు. నిద్ర లేకపోవడం వల్ల ఒంట్లో కార్టిజోన్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఇది పెరిగితే బాడీ కొవ్వును అస్సలు కరిగించదు. పైగా జంక్ ఫుడ్స్ తినాలనే కోరికను కూడా పెంచుతుంది. రోజుకి 7 నుంచి 8 గంటలు ప్రశాంతమైన నిద్రను ఖచ్చితంగా ఉండాలి. పడుకునే అరగంట ముందు ఫోన్ పక్కన పడేయండి. ప్రశాంతంగా నిద్రపోతే మీ మెటబాలిజం పెరిగి నిద్రలోనే క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు తగ్గడం అనేది పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదు. క్రేజీ డైటింగ్స్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఈరోజు నేను చెప్పిన 5 టిప్స్ని మీ లైఫ్లో మెల్లగా అలవాటు చేసుకోండి. మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా 3 వారాల్లో ఓపిక పడితే మీ బాడీలో వచ్చే మార్పు చూసి మీరే షాక్ అవుతారు. ఈ 5 టిప్స్లో మీకు ఏది నచ్చిందో, రేపటి నుంచి మీరు ఏ టిప్ ఫాలో అవ్వబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీ వెయిట్ లాస్ ఫ్రెండ్స్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి మరిన్ని బెస్ట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి.